ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ స్పీడప్ అయింది. ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్న కీలక నేతల్ని సిట్ ఒక్కొక్కరిగా విచారిస్తూ వస్తోంది. కేసులో కీలకంగా ఉన్నారు కేసిరెడ్డి. ఇదిగో అదుగో అంటూ వాయిస్ వినిపిస్తున్నాడే తప్ప ఫేస్ మాత్రం చూపించట్లేదు. ఇంతకీ స్కామ్ లో ఎవరి పాత్ర ఎంతుందో సిట్ తేల్చగలిగిందా? మిథున్ రెడ్డి 8 గంటల విచారణలో ఏం తేల్చింది? లిక్కర్ స్కామ్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న బిగ్ ఇష్యూ. దీని అంతు తేల్చడానికి ఏపీ సర్కార్ నియమించిన సిట్ తన పని తాను చేసుకుపోతోంది. స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ ఒక్కొక్కరిని పిలిచి తమకు కావలసిన సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇందులో కీలకంగా భావిస్తున్న కేసిరెడ్డి మాత్రం చిక్కడు దొరకడు అన్న టైప్ లో విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోనే ఉంటూ తన వాయిస్ ద్వారా తన ఇంటెన్షన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సిట్ ముందుకొస్తే అరెస్ట్ చేస్తారన్న భయంతో కోర్టుల ద్వారా బెయిల్ తెచ్చుకుని ఆ తరువాత మాత్రమే విచారణకు హాజరు కావాలి అన్నది కేసిరెడ్డి స్కెచ్ గా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఒక ఆడియో క్లిప్ ని టీవీ9 కి పంపించాడు. అందులో తానెందుకు సిట్ విచారణకు హాజరు కావట్లేదో వివరించాడు. అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చాడు కేసిరెడ్డి. మనిషి ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అదన్నమాట సంగతి. వస్తే అరెస్ట్ చేస్తారు అన్న భయం పట్టుకుంది కేసిరెడ్డిలో. అందుకే బెయిల్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు ఆయన. మరొక వైపు ఇదే కేసులో లింకున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ బాగా ఫిక్స్ చేసింది. ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వచ్చిన మిథున్ రెడ్డిని లంచ్ బ్రేక్ లో తప్ప మరొక బ్రేక్ లేకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిందని, దీని వెనుక కేసీ రెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే మిథున్ రెడ్డిని లోతుగా విచారిస్తోంది సిట్. విజయసాయిరెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలపై మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో మిథున్ రెడ్డిని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తోంది. కేసీ రెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజులతో సంభాషణలపై ఆరా తీసినట్టు సమాచారం. మద్యం పాలసీపై జరిగిన సంభాషణలపైన ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అదాన్ డిస్టిలరీ డి కార్టుకు 100 కోట్ల రూపాయల రుణం ఇప్పించడంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. దీనిపైన కూడా ఆరా తీసింది. మద్యం పాలసీపై ప్రైవేటు వ్యక్తులతో ఎందుకు చర్చించారని అడిగింది. అంతేకాకుండా శుక్రవారం విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. 2019-2024 వైసీపీ ప్రభుత్వ హయాంలో 20,000 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. లిక్కర్ స్కామ్ లోగుట్టు రాబట్టడానికి ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ స్కామ్ లో పివి మిథున్ రెడ్డి, కేసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వంటి కీలకమైన వ్యక్తుల పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి సాక్షిగానే సిట్ భావిస్తోంది. బినామీ డిస్టిలరీల ద్వారా నాణ్యత లేని మద్యం, బీర్ల కొనుగోలు చేసి లంచాలు తీసుకున్నారని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ స్కామ్ తో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు పెద్దదని వైసీపీ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని సిట్ శుక్రవారం నాడు ప్రశ్నించింది. లంచాల గురించి తనకు తెలియదని, కేసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మాత్రమే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు, కొత్త డిస్టిలరీ కంపెనీల గురించి తెలుసునని సిట్ కు వివరించారాయన. 2018లో కేసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిని వైసీపీలో చేరమని ప్రోత్సహించి కీలక పదవులు ఇచ్చినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే 100 కోట్ల రూపాయల రుణం, దాని వడ్డీ తిరిగి చెల్లించబడిందా లేదా అన్న విషయాలపై కూడా సిట్ విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా
నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నేను లోను మాత్రం ఇప్పించాను. ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి, ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు. మొత్తానికి లిక్కర్ స్కామ్ లోగుట్టును తేల్చే పనిలో పడింది సిట్. మరి ఈ విచారణలో అసలు నిందితులు తేలుతారా అన్నది చూడాలి.